ఇక పాత నిబంధన గ్రంథాన్ని 9 భాగాలుగా మనం చేయొచ్చు. మొదటి భాగం ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ఆదికాండం 11వ అధ్యాయం వరకు. బీసీ 404 ప్రారంభించబడింది. బీసీ 2166లో అది ముగించబడింది. రెండవ భాగం ఆదికాండం 12వ అధ్యాయం నుంచి ఆదికాండం 50 అధ్యాయం వరకు. బీసీ 2166 నుంచి బీసీ 1805 వరకు, అనగా యోసేపు అప్పటికి మరణించారు. అందులో 4 ప్రాముఖ్య వ్యక్తులు ఉంటారు. ఒకటి అబ్రహాం, రెండోది ఇస్సాకు, మూడోది యాకోబు, నాలుగోది యోసేపు. మూడవ భాగము నిర్గమాకాండం 1వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు బబులోను దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఆ 430 సంవత్సరాల్లో ఏం జరిగిందో, వారి యొక్క బానిసత్వంలో అనుభవించిన కష్టాలు గురించి ఎక్కువ వివరం లేదు. కానీ వారు కేవలం 150 సంవత్సరాలు బబులోను దేశంలో యోసేపు ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నారు. కానీ మిగిలిన 280 సంవత్సరాలు వారు కష్టాలు అనుభవించినట్లుగా చూస్తాం. 150 లేదు. యోసేపు మరణించిన తర్వాత కూడా వారు కొంతకాలం సంతోషంగా ఉన్నారు. కానీ అంటే టోటల్గా మొదటి 150 ఇయర్స్ మాత్రమే వారు సంతోషంగా, మిగిలిన 280 ఇయర్స్ వారు కష్టాలు అనుభవించినట్లుగా చరిత్రలో మనం చూడవచ్చు. 4వ భాగం వచ్చి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి ప్రయాణము. ఇది 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల్లో మనం గమనించినట్లయితే కనుక వారు ఈ 40 సంవత్సరాల అరణ్యయాత్రను చేశారు. 2వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఇశ్రాయేలు దేవుడిని యెహోవా ఐగుప్తు దేశంలో చేసిన 10 అద్భుతాల యొక్క వివరణ 3 సైకిల్గా మనం చూడవచ్చు. అది 6 నెలలకు పాఠం పట్టింది. సుమారుగా సెప్టెంబర్లో ప్రారంభించి మార్చి వరకు అది జరిగినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరారు. సినాయి పర్వతం దగ్గరికి వచ్చారు. సినాయి పర్వతం రావడానికి పట్టిన టైం 3 నెలలు. సినాయి పర్వతం దగ్గర 9 నెలలు ఉన్నారు. అంటే సినాయి పర్వతం దగ్గర టోటల్గా మరలా ప్రారంభించబడటానికి అయిన కాలము సంవత్సరం మనం చూస్తాం. ఈ సినాయి పర్వతం దగ్గర దేవుడు మోషేకు 3 ప్రాముఖ్యమైన విషయాలు నేర్పించాడు, అది చెప్పాడు. ఒకటి, ప్రత్యక్ష గుడారముల గురించి నేర్పాడు. ప్రత్యక్ష గుడారం ఏంటి అంటే, దేవుడైన యెహోవా తన ప్రజల మధ్య నివసించడానికి ఒక రూమ్ ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. ఆ రూమే ప్రత్యక్ష గుడారం. ఆ ప్రత్యక్ష గుడారం ఎలా నిర్మించాలి, ఆ ప్రత్యక్ష గుడారం యొక్క పొజిషన్ ఏంటి అంతా మనము నిర్గమాకాండంలో మనం చూస్తాం. ప్రత్యక్ష గుడారము మోయేవారు ఎవరు, ఇవన్నీ మనం నిర్గమాకాండంలో మనం చూడొచ్చు. ఆ తర్వాత 2 సిస్టమ్స్ గురించి మాట్లాడాడు. ఒకటి సాక్రమెంటల్ సిస్టమ్ గురించి మాట్లాడాడు. రెండవది లా సిస్టమ్ గురించి ఆయన మాట్లాడినట్లుగా మనకు తెలుస్తుంది. నేను మొదటిగా లా దగ్గరికి వెళ్తాను, ఆ తర్వాత సాక్రమెంటల్ సిస్టమ్ దగ్గరికి వద్దాం. లా ఈ 3 రకాలుగా ఉన్నది. మోరల్ లా, నైతిక సంబంధమైన లా. రెండోది సివిల్ లా. మూడోది సెరమోనియల్ లా, అనగా బలులు నైవేద్యములు ఎలా అర్పించాలి వాటి గురించి వాటికి సంబంధించిన లాను మనము ఈ మోషేకు చెప్పిన దాంట్లో మనము చూడొచ్చు. ఈ మోరల్ లా నిర్గమాకాండం 20 అధ్యాయంలో ఉంది. నిర్గమాకాండం 20 అధ్యాయంలో ఉన్నది మోరల్ లా. నిర్గమాకాండం 21 నుంచి 23 అధ్యాయం వరకు ఉన్నది సివిల్ లా. నిర్గమాకాండం 20 అధ్యాయంలో ఉన్నది మోరల్ లా. రెండోది సివిల్ లా. నిర్గమాకాండం 21 అధ్యాయం నుంచి 23 అధ్యాయం వరకు, 21 నుంచి 23 వరకు. మూడోది సెరమోనియల్ లా. అది 25 నుంచి 40. ఇది 25 నుంచి 40. ఓకే, నేను కింద నుంచి వస్తున్నాను. సెరమోనియల్ లా దగ్గరికి వస్తే కనుక ఈ సెరమోనియల్ లా ఏం చెప్తుంది అంటే కనుక, ఒకరు సబ్స్టిట్యూట్గా ఏదో ఒకటి మరణించాలి అని చెప్తుంటుంది. నువ్వు పాపం చేసే పాపానికి ఎద్దు మరణించాలి, లేకపోతే గొర్రె మరణించాలి చెప్తుంది. క్రొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి ఈ సెరమోనియల్ లాస్ ఎంత మాత్రం లేవు. కారణం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువులు అవన్నీ నెరవేర్చబడ్డాయి. కాబట్టి కొట్టివేయటం అంటది, అవన్నీ నెరవేర్చబడ్డాయి. కాబట్టి ఇప్పుడు మనం సెరమోనియల్ లా పాటించవలసిన అవసరం ఎంత మాత్రం లేదు. మనకు బదులుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆల్రెడీ మరణించాడు. ఆయన మనం అంగీకరిస్తే మనము పరలోక రాజ్యానికి వెళ్తున్నాం. సెరమోనియల్ లా ఇప్పుడు అది మనకు లేదు. రెండోది మనం కూడా గమనిస్తే పైన సివిల్ లాకి వెళ్తే కనుక, ఈవెన్ సివిల్ లా కూడా మనకు లేదు. మనకెందుకు సివిల్ లా లేదు అంటే కనుక, దేవుడు మనకి గవర్నమెంట్ ఇచ్చాడు. ఆ గవర్నమెంటే మన సివిల్ లాను చూస్తుంది. మనకు కావాల్సిన సివిల్ లా సంబంధించినవన్నీ గవర్నమెంట్ చూస్తుంది. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో
ప్రభుత్వం మీకుంది, ప్రభుత్వం చెప్పినట్టు మీరు పాటించాలి, ప్రభుత్వానికి లోబడి ఉండాలి, ప్రభుత్వాన్ని నియమించిన వాడు దేవుడు. ఎవరో ప్రభుత్వం నిరాకరిస్తే కనుక దేవుడు నిరాకరించినట్ల మాటలు మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రభుత్వాన్ని నియమించాడు. కాబట్టి ఇప్పుడు సివిల్ లా కూడా ఎంత మాత్రం లేదు. మిగిలినది ఒకటే, అదేంటంటే మోరల్ లా. ఈ మోరల్ లా మార్పు లేనిది. ఇది దేవుని యొక్క స్టాండర్డ్స్. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆ మోరల్ లా ఎక్కడున్నాయి? నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఉన్నది మోరల్ లా. ఈ 10 ఆజ్ఞలే మోరల్ లా. ఇవి దేవుని యొక్క ఆజ్ఞలు. ఇందులో మార్పులు ఎంత మాత్రం. ఇవి పరసంబంధమైన ఎటర్నల్ నిత్యత్వపు ఆజ్ఞలు, నిత్యత్వములో ఉన్న దేవుని యొక్క శాసనాలు. ఇవి ఇందులో ఏమాత్రం మార్పులు చేర్పులు ఉండవు. ఈ ఆజ్ఞలు కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, ఈ ఆజ్ఞలు మనకు కూడా వర్తించేయి. సివిల్ లా, సెర్మోనియల్ లా అయితే ప్రభు చెప్పినట్లుగా సెర్మోనియల్ నెరవేర్చబడ్డాయి. కానీ సివిల్ లా అయితే గవర్నమెంట్ వాటిని చూసుకుంటా ఉంది. కానీ మోరల్ లా దగ్గరికి వచ్చేసరికి నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఉన్న ఈ లా ప్రతి క్రైస్తవుడుకు అది ఖచ్చితంగా వర్తించేవి. ఎందుకు అంటే కనుక వర్తించాలి. ఇది దేవుని యొక్క నిత్య శాసనాలు. అందులో ఎంత మాత్రము మార్పు లేనివి. అందులో ఎంత మాత్రము చేంజెస్ జరగవు. కానీ క్రొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి ఈ లా అనే మాట, దాని యొక్క ఈ ఆజ్ఞ అనే మాట సందర్భాన్ని బట్టి మీనింగ్ మారుతున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:21 ఫాస్ట్గా చదవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:21. చదువుతారా? అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను, పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడదును, అప్పటికైనా వారు నా మాట వినకపోదు అని ప్రభు చెప్తున్నాడని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. మనం లా అంటే మనం ఏమనుకుంటున్నామంటే ధర్మశాస్త్రం అనుకుంటున్నాం కదా. ధర్మశాస్త్రంలో రాయబడింది అన్నాడు. ఇప్పుడు ఏంటి ధర్మశాస్త్రం అంటే? ఈ కాంటెక్స్ట్ ప్రకారం, ఈ సందర్భ ప్రకారము ధర్మశాస్త్రంలో రాయబడి ఉందంటే అర్థం ఏంటి అక్కడ? ఇక్కడ వాడుతున్న మాట ధర్మశాస్త్రంలో రాయబడి ఉందంటే మన ఏంటి అర్థం? పాత నిబంధన గ్రంథం మొత్తాన్ని ఒక మాటలో చెప్పాలంటే ధర్మశాస్త్రము అంటున్నాడు ఇక్కడ గ్రంథకర్త. పాత నిబంధన గ్రంథం మొత్తాన్ని ఒక మాటలో చెప్పాలనుకున్నాడు. అని పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉందని చెప్పకుండా అని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది అంటే అర్థం ఏంటి? అని పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉంది అని చెప్తున్నాడు. అంటే ధర్మశాస్త్రం అనే మాట మనం అనుకుంటున్నట్లుగా ప్రతిసారి 10 ఆజ్ఞలే కాదు. దాని అర్థంను బట్టి, దాని యొక్క కాంటెక్స్ట్ను బట్టి, దాని యొక్క సందర్భాన్ని బట్టి ధర్మశాస్త్రం అనే ఈ మాట ఏమైందంటే ఇప్పుడు మారుతూ ఉంది. కొన్నిసార్లు ధర్మశాస్త్రము అంటే ఇక్కడ ఏంటంటే అర్థము పాత నిబంధన గ్రంథం అర్థం వస్తుంది. మీకు అర్థమవటానికి లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయము 27వ వచనం. మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనమన్నిట్లో అన్నాడు. మోషేయు సమస్త ప్రవక్తలు. ఇప్పుడు మోషే ఏం రాశాడు? ధర్మశాస్త్రం రాశాడు. ప్రవక్తల గ్రంథాలు ప్రవక్తలు అన్నాడు. పాత నిబంధన గ్రంథం చెప్పడానికి ఏం చెప్పాడు? ఇప్పుడు 2 మాటలు చెప్పాడు. ధర్మశాస్త్రము అదే మోషే రాసిన పంచకాండములు మరియు ప్రవక్తల గ్రంథాలు కలిపి ఏమైందంటే పాత నిబంధన గ్రంథం అయింది. 44వ వచనం. అందులో ఆయన మోషే ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల గ్రంథములు, కీర్తన గ్రంథంలోను. అంటే పాత నిబంధన గ్రంథం అని చెప్పడానికి ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల గ్రంథంలోను మరియు కీర్తన గ్రంథంలో అంటున్నాడు. ధర్మశాస్త్ర గ్రంథము అంటే ఇప్పుడు ఏమైంది? అక్కడ మోషే రాసిన 5 పుస్తకాలు. ఇక్కడ ధర్మశాస్త్రం అంటే ఏమైంది? పాత నిబంధన గ్రంథం అంతా అయినట్లు చూస్తాం. ఉదాహరణ ఇంకొకటి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. గల్గైపోయారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ ఏంటి? 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము అంటున్నాడు. ఏంటి ఇక్కడ ధర్మశాస్త్రము అంటే? 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము అంటే ఇక్కడ ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటి?
మోషే రాసిన 5 పుస్తకాలు. ఇక్కడ ధర్మశాస్త్రం అంటే ఇక్కడ మోషే రాసిన 5 పుస్తకాలు. నిర్గమాకాండం 24 అధ్యాయం 12 వచ్చినాం. నిర్గమాకాండం 24:12. అప్పుడు యెహోవా మోషేతో, నువ్వు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చటి నుండుము, నీ వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకల మీద నీకు ఇచ్చేదను. మీరు చూసారా బైబిల్ని? 24 అధ్యాయం 12 వచ్చినాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు కొండెక్కి నా యొద్దకు వచ్చి అచ్చటుండుము, నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలు ధర్మశాస్త్రమును రాతి పలక నీకు ఇచ్చేదను అన్నాడు. ఇక్కడ ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఆజ్ఞలు. ఏ ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. అంటే ధర్మశాస్త్రం అనే మాట దాని యొక్క సందర్భాన్ని బట్టి మారుతూ ఉంది. ఇప్పుడు ధర్మశాస్త్రం అని పాత నిబంధన గ్రంథంలోకి వస్తే కనుక కేవలము అది 10 ఆజ్ఞలు కాదు, కొన్నిసార్లు దాని సందర్భం మారుతుంది. కానీ వాస్తవానికి ఏంటంటే ఆజ్ఞ అంటే కనుక, ఆజ్ఞ అనే మాటకు వస్తే కనుక జనరల్గా మాట్లాడుకుంటే కనుక 10 ఆజ్ఞలు. ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే ఏ ఆజ్ఞ? ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞ కాదు, మోరల్లా. 3 లాస్ ఉన్నాయి కదా, మోరల్లా, సివిల్లా, సెరమోనియల్లా. ఆజ్ఞాతిక్రమమే పాపము అంటే ఏ ఆజ్ఞ గురించి మాట్లాడుతున్నాడు? నిర్గమాకాండంలో 20 అధ్యాయంలోని మోరల్లా గురించి మాట్లాడుతున్నాడే కానీ ఆయనకి సివిల్లాతోనూ సెరమోనియల్లాతో దానికి సంబంధం లేదు. ఆ మాటకు వస్తే హోల్ ద ధర్మశాస్త్రం అంతటి కూడా సంబంధం లేదు. నిర్గమాకాండం 20 అధ్యాయంలో దేవుడైన యెహోవా మోషేకి ఇచ్చిన కేవలం 10 ఆజ్ఞల గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం అంటే ఎవరైనా దేవుడు మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞలు కనుక అతిక్రమిస్తే అది పాపం అని చెప్పాడే కానీ హోల్ ద కాన్సెప్ట్ మొత్తం కాదు పాపం. అంటే ఈ 10 ఆజ్ఞలు క్రైస్తవుడు ఖచ్చితంగా పాటించవలసిందే అని మనకు అర్థమవుతూ ఉంది. ఈ 10 ఆజ్ఞలు ఖచ్చితంగా క్రైస్తవులు పాటించవలసినవిగా మనకు తెలుస్తూ ఉంది. మనకు టైం లేదు కానీ జస్ట్ నేను ఫాస్ట్గా చెప్తున్నాను. మనం అనుకుంటున్నట్లుగా కేవలము ధర్మశాస్త్రము, మీరు వినాలి, ధర్మశాస్త్రము లేనప్పుడు పాపం ఉందా లేదా? ఉంది. ధర్మశాస్త్రము లేనప్పుడు నేను పాపం చేస్తున్నాను చేయట్లేదని మానవుడికి తెలిసిందా తెలియట్లేదా? తెలిసింది. అంటే ధర్మశాస్త్రం వచ్చి పాపం ఏంటో మనకు చూపించింది. కానీ ధర్మశాస్త్రం అంటే ఏంటి ఇక్కడ మీనింగ్? ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞల గురించి మాట్లాడుతున్నావు, పంచకాండముల గురించి కాదు. ఓకేనా? నా మీనింగ్ అర్థం అవ్వాలి. ధర్మశాస్త్రం అన్నాను అంటేనే కనుక ఈ కాంటెక్స్ట్లో ఒకటే మీనింగ్, అదేంటది? మోరల్లా కేవలము 10 ఆజ్ఞల గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ధర్మశాస్త్రము అనగా 10 ఆజ్ఞలు అంటున్నాను. ధర్మశాస్త్రము లేనప్పుడు మనిషి పాపం చేశాడు, కానీ అతను పాపం చేస్తున్నాననే విషయం అతనికి అర్థమైంది. ఎలా అర్థమైంది? అతనికి మనస్సాక్షి ఉంది కాబట్టి. ఓకే, ఉదాహరణకు కయ్యూను హేబెల్ని చంపాడు కదా. కయ్యూనుకి తెలిసింది ఏమని? నేను తప్పు చేశాను. ఎట్లా? అతను మనస్సాక్షితంతో మాట్లాడింది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14 వచనాలు చూస్తే కనుక ధర్మశాస్త్రము లేకపోయినా కానీ మనస్సాక్షి దేవుడు ఇచ్చాడు కాబట్టి ప్రతి వ్యక్తి మనస్సాక్షి ప్రకారం బ్రతికితే కనుక రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 14 వచ్చినారు. కాబట్టి అతనికి ధర్మశాస్త్రం లేకపోయినా ఏమైంది? మనస్సాక్షి ఉంది కాబట్టి ఆ మనస్సాక్షి ప్రకారం అతడు బ్రతుకుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. మీరు చెప్పినట్లుగా కయ్యూనుకి అర్థమైంది ఏమండి, ఇప్పుడు ధర్మశాస్త్రం లేకపోయినా వాట్ విల్ కాల్ నేను తప్పు చేశానని. యోసేపు యొక్క సహోదరులు ఉన్నారు. యోసేపు యొక్క సహోదరులు యోసేపు అమ్ముతూ ఉన్నప్పుడు మేము తప్పు చేస్తున్నాము అని అక్కడున్న వాళ్ళకి అర్థమైనట్లుగా మనకు తెలుస్తుంది. ఆదికాండం 20 అధ్యాయంలోకి వెళ్తే కనుక మీరు గమనిస్తే అబ్రహాము భార్య నువ్వు శారాను అబ్రహాము నా చెల్లి అంటాడు. కానీ అక్కడ అబీమెలెకుకి అర్థమవుతుంది ఇతర భార్యలతో నేను సరిగ్గా బిహేవ్ చేయటం అది పాపమని. అప్పుడు రాలేదు కదా. వాస్తవానికి నిర్గమాకాండం ధర్మశాస్త్రం అప్పటికి రాలా. నిర్గమాకాండం 20 అధ్యాయంలో ఉన్న చివరి 10 ఆజ్ఞ ఏంటి? నువ్వు ఏది ఆశించకూడదు, నువ్వు పొరుగువారి భార్యతో జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. వాస్తవానికి ధర్మశాస్త్రం ఇంకా రాలేదే. అబీమెలెకు ఆ విషయం ఎట్లా తెలిసింది? మన సాక్షిలో రాయబడింది. అంటే ధర్మశాస్త్రము అనేది ఈ ధర్మశాస్త్రం అనేది ఇట్స్ ఎన్ మోరల్ లా. ఇది దేవుని యొక్క
శాసనాలు ఇవి ఇవి ఎంతకాలం ఉన్నా కానీ మారే శాసనాలు ఎంత మాత్రము కాదు. ఇందులో మార్పులు చేర్పులు ఎంత మాత్రము జరగవు అని మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఆజ్ఞాతిక్రమమే పాపము అంటే ఈ మోషే రాసిన అదే మోషేకి ఇచ్చిన ఈ ఆజ్ఞల్లో ఏది అతిక్రమించినా అది పాపం అవుతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఇంకా మీరు గమనించినట్లయితే కనుక ఈ ఆజ్ఞ ఎట్లా వచ్చింది అంటే కనుక ఒక మాట చూద్దాం. లేవికాండం 18వ అధ్యాయం 24 వచనాలు ఫాస్ట్గా. లేవికాండం 18వ అధ్యాయం 24 వచనాలు. లేవికాండం 18వ అధ్యాయం 24 వచనాలు. కనానీయుల గురించి మాట్లాడుతున్నాడు. నేను వారిని శిక్షిస్తాను అని చెప్పాడు. ఎవరిని వాస్తవంగా శిక్షించాలి? ధర్మశాస్త్రం ఉన్న వారికి ధర్మశాస్త్రానుసారం శిక్షించాలి. కానీ ఇక్కడ ఏమన్నాడు? నేను కనానీయులు కూడా శిక్షిస్తానన్నాడు. ఎట్లా శిక్షిస్తావయ్యా? మనసాక్షి ప్రకారం. అంటే మోరల్ లా మనసాక్షికి తెలిసిపోతుంది. బికాస్ మోరల్ లా పరసంబంధమైంది, దేవుని యొద్ద నుంచింది, ఎటర్నల్ నిత్యత్వంలో ఉన్నది. అది అక్కడి నుంచి మానవుడు వచ్చాడు కాబట్టి ప్రతి మానవుల్లో ఏముందంటే ఇప్పుడు మనసాక్షి ఉంది. ప్రతి వాడికి మోరల్ లా అంటే ఖచ్చితంగా తెలుస్తుంది. కేవలము ధర్మశాస్త్రం చదివితేనే కాదు మోరల్ లా తెలుస్తుంది. కేవలము క్రైస్తవుడికి మాత్రమే కాదు మోరల్ లా తెలిసేది. క్రైస్తవుడు కాకపోయినా అన్యుడైనా వానికి ఖచ్చితంగా ధర్మశాస్త్రం సంబంధించిన ప్రతి విషయాలు తెలుస్తున్నాయి. దాని గురించి మనం ఏమి ఎక్కువగా చెప్పనక్కర్లేదు. సో ఈ లా ఎట్లా వచ్చింది? నిర్గమాకాండం 34:28. నిర్గమాకాండం 34:28. నిర్గమాకాండం 34:28. పది ఆజ్ఞలు అన్నాడు. 10 ఆజ్ఞలు అన్నాడు. ద్వితీయోపదేశకాండం 4:13. ద్వితీయోపదేశకాండం 4:13. పది ఆజ్ఞలు ద్వితీయోపదేశకాండం 10:4. ద్వితీయోపదేశకాండం 10:4. మీరు ఈ 3 రిఫరెన్స్ చూస్తే కనుక రెండు మాటలు కామన్ కనిపిస్తున్నాయి. ఒకటి యెహోవా రాసిచ్చిన ఆజ్ఞలు. ఆ యెహోవా చేవ్రాత చేత రాయబడినవి 10 ఆజ్ఞలు అన్నాడు. ఈ 3 రెఫరెన్స్లోనూ యెహోవా చేవ్రాత చేత ఏలు చేత రాయబడినవి అన్నాడు. ఈ 10 ఆజ్ఞలు దేవుడిచ్చినవి. ఈ దేవుని యొక్క ఆజ్ఞలుగా మనకు అర్థమవుతూ ఉంది. ఈ దేవుని యొక్క ఆజ్ఞలు. నేను ఒక మాత్రమే ఎక్కువ మనము దీని గురించి డీటెయిల్గా వెళ్ళలేదు, కానీ నేను ఒక మాట మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథం 119వ కీర్తన. కీర్తన గ్రంథం 119వ కీర్తన. 119వ కీర్తన. మేబీ 96 వచ్చినాం. చదువుతారా? గుడ్. మిగతా అన్నిటికీ పరిమితి ఉన్నాయి, దేనికైనా పరిమితి ఉంది. కానీ ధర్మశాస్త్రముకి ఏం లేదంట, పరిమితి లేదు అన్నాడు. ఏంటి మీనింగ్ దానికి? ఆజ్ఞకు పరిమితి లేదు అన్నాడు. ధర్మశాస్త్రం అంటే ఇక్కడ ఏంటి మీనింగ్?
10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలకు ఏమి లేదంట, పరిమితి లేదు అన్నాడు. అంటే ఏంటి? 10 ఆజ్ఞలకు పరిమితి లేదంటే అర్థం అందరికీ కాదు. ఓకే, అందరికీ వర్తిస్తుంది. ఒకటి, పరిమితి లేదు అంటే అందరికీ వర్తిస్తుంది. ఇంకా పరిమితి లేదు అంటే అది కాదుగా, మార్పు లేదు అని మీనింగ్ కాదుగా. ఫర్ ఎవర్ అని అర్థం. ఇంకా పరిమితి లేదు అంటే అందరికీ వర్తిస్తుంది, ఫర్ ఎవర్. ఆజ్ఞకు పరిమితి లేదు అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకు నీ తల్లిని తండ్రిని సన్మానించు అన్నాడు. రూల్, అందరికీ రూల్ ఇది. పరిమితి లేదు అంటే అందరికీ మీనింగ్ కాదు ఇది. అఫ్కోర్స్ అయితే అయ్యిండొచ్చు, కానీ దానికంటే ఎక్కువ మీనింగ్ ఏంటంటే, సన్మానించడం అనేది తల్లిదండ్రులతో ఆగిపోవడానికి వీల్లేదు. నీకు వినటానికి ఎట్లా ఉందంటే, కేవలం తల్లిని తండ్రిని సన్మానిస్తే సరిపోద్ది అన్నట్లుంది. సన్మానించుట కేవలం తల్లికి తండ్రికి అన్నట్లుంది, కానీ వాస్తవానికి తల్లి తండ్రికి మాత్రమే కాదు. ధర్మశాస్త్రంకి ఏం లేదంట, పరిమితి లేదు. పరిమితి ఈ పరిమితి ధర్మశాస్త్రంలో రాయబడిన నీ ఆజ్ఞ ఎక్కడితో పరిమితం అయిపోయింది? తల్లి తండ్రి చేత పరిమితం అయిపోయింది. మీకు అర్థమవుతుందా? తల్లిదండ్రులతోనే అది పరిమితం అయిపోయింది. కానీ ధర్మశాస్త్రం ఏం లేదంట, పరిమితి లేదు. అంటే తల్లిదండ్రులతో మాత్రమే కాదు, నువ్వు పెద్దవాళ్ళందరినీ సన్మానించాలన్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, మీరు చూస్తే కదా, మొదటి తిమోతి రాసిన పత్రిక, వృద్ధులు పిల్లలు మొత్తం అందరినీ సన్మానించమన్నాడు. ధర్మశాస్త్రం ఏం లేదు, కేవలం నువ్వు అనుకున్నట్లుగా ఏదో ఒక తల్లిని తండ్రిని సన్మానించు అని చెప్పాం కాబట్టి తల్లిని తండ్రిని సన్మానిస్తే అయిపోద్ది అనుకుంటే పొరపడట్లే. దానికి పరిమితి లేనిది. నీ పెద్దవారిని సన్మానించాలి, నీ కింద వారిని కూడా సన్మానించమని చెప్పాడు. సో ఈ 10 ఆజ్ఞలకు అక్కడతో స్టిక్ ఆన్ అయిపోయి కేవలం తల్లిదండ్రులని మాత్రమే సన్మానించి మిగతా సన్మానించకుండా మిగతా రెక్లెస్గా ఉంటే ఎంత మాత్రం అది కుదిరే విషయం కాదు. ఆజ్ఞాతిక్రమం ఏమైపోయింది, పాపం అయిపోయింది. సో దీనికి ఎంత మాత్రము పరిమితి లేనిది అని బైబిల్ గ్రంథం చూస్తున్నాం. ఇంకొక మాట చూసుకుని మనం ముందుకు వెళ్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. మొదటి 2 వచనాలు చదువుతారా? అందరూ ఉన్నారు అక్కడ, మీరు గమనిస్తే కేవలం తల్లిదండ్రులకి మాత్రమే కాదు, అందరూ ఉన్నారు. సో ధర్మశాస్త్రం పరిమితి లేదు, కేవలము స్టిక్ ఆన్ అయ్యి దానికి మాత్రమే ఉంటే కనుక అది పాపముగా మనకు అర్థమవుతూ ఉంది. ఇంకొక మాటను ధర్మశాస్త్రం సంబంధించి ఇంకొక మాటను మనం చూసినట్లయితే కనుక ధర్మశాస్త్రము వ్యభిచరించవద్దు అని ఉంది కదా, లేదా దొంగిలించవద్దు అని ఉంది. కేవలము దొంగిలించవద్దు అనే మాటతో ఆగిపోతే కుదరదు. దొంగతనానికి సంబంధించిన క్రింద ఏదున్నా అది పాపమే. దొంగతనానికి కనెక్ట్ అయ్యే ఏ విషయం ఉన్నా కానీ అది పాపమే. మీకు అర్థమయ్యి మాట ఖచ్చితంగా. ఉదాహరణకు యాకోబు రాస్తాడు, ఈవెన్ పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తాము, కూలి బిగబట్టొద్దు అన్నాడు. ఓకే, అలా బిగబడితే ఏమైంది? దేవుడి దగ్గర మొరపెట్టుద్దు అన్నాడు. అలా బిగబెట్టి సంపాదించొద్దు అన్నాడు. ఓకే, అలా బిగబెట్టి సంపాదిస్తే దేని కిందకు వచ్చింది? అది దొంగతనం కింద వచ్చింది. అంటే కేవలం లిటరల్గా నేను దొంగతనం చేస్తేనే కాదు, దాని క్రింద ఉన్న ఏదైనా కానీ దానికి కనెక్ట్ అయిపోతుంది. దాని కింద ఏది ఉన్నా కానీ దానికి కనెక్ట్ అయిపోద్ది. అది ఏమైపోయిందంటే పాపం అయిపోయింది. ఆజ్ఞాతిక్రమమే పాపం. సో అంత ఈజీగా ఏ విషయం ఎంత మాత్రం అయితే ఇది కాదు. దాని కింద ఏది ఉన్నా కానీ దాన్ని తీసుకెళ్ళి మెయిన్ లైన్కి కనెక్ట్ చేస్తుంది. మెయిన్ లైన్కి వెళ్ళి పాపం చేస్తే పాపము, అది ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞ అంటే ఏంటి? ఇక్కడ 10 ఆజ్ఞలే ఆజ్ఞ అంటే
మనం అనుకున్నట్లుగా అయిపోయినవి 10 ఆజ్ఞలు అంటే ఏమాత్రము ఎంత మాత్రము కుదిరే విషయం కాదు. ఈ 10 ఆజ్ఞలు 2 భాగాలుగా చేయబడ్డాయి. ఈ 10 ఆజ్ఞలు 2 భాగాలుగా చేయబడ్డాయి. మొదటి 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి. మొదటి 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి. 5, 6, 7, 8, 9, 10 మనుషులకు సంబంధించినవి, ఇతరులకు సంబంధించినవి. మొదటి 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి, మిగిలినవి అవి మనుషులకు సంబంధించినవి. మీరు గమనిస్తే మొదటి 4 మొదటి 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి కనిపిస్తాయి. మిగిలిన 5 నుంచి 10 వరకు మిగిలిన 6 ఆజ్ఞలు అవి మనుషులకు సంబంధించినవిగా కనిపిస్తున్నాయి. మీరు పరిశీలిస్తే కనుక ఖచ్చితంగా అర్థమవుతుంది. పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిన 10 ఆజ్ఞలు 2 భాగాలు. ఒకటి దేవునికి సంబంధించినవి, రెండవది పొరుగువానికి సంబంధించినవి. యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞల్లో ఏది ధర్మశాస్త్ర ఉపదేశకులు వచ్చి అయ్యా ఈ 10 ఆజ్ఞల్లో ఏది శాస్త్రమైంది చెప్పడానికి ఏది చెప్పు అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు 10 కాదు 2 చెప్తున్నా అన్నారు. ఒకటి నిన్ను వల్లే నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించన్నాడు. రెండవది నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాడు. ఆజ్ఞ 2, ఒకటి దేవునికి సంబంధించినవి, రెండోది మనుషులకు సంబంధించినవి. మత్తయి సువార్త 22వ అధ్యాయంలోను, మార్కు సువార్త 12వ అధ్యాయంలోను యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్పిన మాటలు ఇవి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 40 వచనం చదువుతారా ఫాస్ట్గా? మత్తయి సువార్త 22వ అధ్యాయం 40 వచనం. 40 మార్క్ 12వ అధ్యాయం 30 నుంచి 31. చదవాలి. రెండు ఆజ్ఞలు పాత నిబంధనలో చెప్పబడిన ఈ 10 ఆజ్ఞలు 2 భాగాలుగా చేసేయచ్చు. ఒకటి దేవునికి సంబంధించినవి కాబట్టి నీ పూర్ణ బలంతో, వివేకంతో, మనసుతో దేవుని ప్రేమించాలి. రెండవది నువ్వేం చేయాలి తెలుసా? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు నెరవేర్స్తే నువ్వేం నెరవేర్చినట్లు? ఈ 2 ఆజ్ఞలు నెరవేర్చడం నీ చేతనైతే కనుక నువ్వు ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చినట్లే. కాబట్టి ఇప్పుడు మనకేం కావాలి? దేవుని ఎట్లా ప్రేమించాలో తెలియాలి ఫస్ట్. అది రాదు మొత్తానికి. రాని విషయం ఏంటంటే అన్నీ వచ్చు, కానీ దేవుణ్ణి ఎట్లా ప్రేమించాలో, ఎలా ప్రేమించాలి దేవుణ్ణి అది తెలుసుకోవాలి. పూర్ణ మనసుతో, వివేకంతో బలముతో దేవుణ్ణి ప్రేమించాలి, మొదటి ఆజ్ఞ. రెండవది నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు. నీ పొరుగు వారిని ప్రేమిస్తే నీ పొరుగు వారి దగ్గర ఏది నువ్వు దొంగిలించావు. నీ పొరుగు వారిని ప్రేమిస్తే నువ్వు నీ పొరుగు వారి దగ్గర ఏది ఆశించవు. నీ పొరుగు వారిని ప్రేమిస్తే కనుక అది పొరుగు వారిని నువ్వు గుర్తించుకున్నావు కాబట్టి దానిపైన ఏమీ రాంగ్ వ్యూస్తో నువ్వు ఎంత మాత్రం కలిగి ఉండవు. ఎందుకని నువ్వు పొరుగు వారిని నువ్వు ప్రేమించావు కాబట్టి. నువ్వు దేవుని ప్రేమించావు కాబట్టి దేవుడు ఒక్కడే నమ్ముతావు. దేవుని ప్రేమించావు కాబట్టి దేవునికి సంబంధించిన ఏ రూపము నువ్వు చేసుకునే అవకాశం ఎంత మాత్రం లేదు. దేవుని ప్రేమించావు కాబట్టి సబ్బాధ్యం ఖచ్చితంగా పాటిస్తావు. దేవుని ప్రేమించావు కాబట్టి ఆయన నామాన్ని ఎంత మాత్రము ఊరికే ఉచ్చరించే అవకాశం లేదు. 2 ఆజ్ఞలు. నీవు దేవుని ప్రేమించాలి, రెండోది నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రభువారు, నేను ఈ మాట చెప్పి నేను బ్రేక్ ఇస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకొక మాట కూడా చెప్పారు. అదేంటంటే మనం చూసినట్లయితే మత్తయి సువార్త 9:23 లూకా సువార్త 9:23 చదువుతారు ఎవరైనా?
అక్కడ ఓకే, లూకా సువార్త 14:26. లూకా 14:26. ఎవడైనను నా ఎదుగు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెళ్ళను తన ప్రాణంతో సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాడు. 1 minute. ఆజ్ఞ ఏంటి వెరైటీగా ఉంది ఇక్కడ కదా. 10 ఆజ్ఞలు ఏమన్నాడు? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అన్నాడు. ఆజ్ఞకు పరిమితి లేదు, అందరినీ సన్మానించమన్నాడు. కానీ 14:26లో లూకాలు ఏమంటున్నాడు? నువ్వు ద్వేషించాలి అంటున్నాడు. అలా చేస్తేనే నువ్వు నాకు శిష్యుడవుతావు అని చెప్పాడు. అదేంటి డిఫరెన్స్? అదేంటి అట్లా కుదురుతుంది? ఇప్పుడు ధర్మశాస్త్రానికి 14:26 ఏమైపోయింది? వ్యతిరేకమైంది. దానికి కాంట్రడిక్టరీ అయిపోయింది. ఏదైతే దేవుడు మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చాడో, చేరువేచేత రాసి ఇచ్చాడో, దానికి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆపోజిట్గా చెప్తున్నారు. అక్కడేమో తల్లిని తండ్రి సన్మానించమన్నాడు, ఇక్కడేమో తల్లిని తండ్రిని ద్వేషించమన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంత చదివాం 9:23లో, ద్వేషించాల్సింది కేవలము నీ తల్లిని తండ్రిని అక్క చెల్లెలు బంధువుల్ని వారిని పొరుగు వారిని మాత్రమే కాదు, అసలు నీ ప్రాణాన్ని నువ్వు ద్వేషించాలన్నాడు. రెండో ఏంటా? నిన్ను వలే నువ్వు పొరుగు వారిని, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను ప్రేమించుకోవాలి, నీ ప్రాణం జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా. నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్పుడు నీ పొరుగు వారిని ప్రేమించడం స్టార్ట్ చేయాలి కదా. ఇక్కడేమో అసలు నీ ప్రాణము నువ్వు పెట్టేయాలంటున్నాడు. అప్పుడు మనం ప్రేమించుకున్నట్టు ఎట్లా అవుద్ది? ఎవరైనా ప్రేమించుకునేవాడు ప్రాణం పెట్టేస్తాడా? పెట్టాడు కదా. ప్రేమ లేకపోతే పెట్టేస్తాడు ప్రాణం. కానీ యేసుక్రీస్తు చెప్పిన మోషే చెప్పిన ఈ ఆజ్ఞకి ఏమైపోయిందంటే, యేసు ప్రభువు చెప్తున్నవి ఖచ్చితంగా వ్యతిరేకమైపోయింది. యేసు వ్యతిరేకం చెప్పట్లా, యేసుక్రీస్తు ప్రభువారు వ్యతిరేకంగా చెప్పట్లా. ఆజ్ఞలు 2 ఉన్నాయ్యా. ఒకటి నీ దేవుని ప్రేమించాలి, రెండోది నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీకు కనుక డౌట్ ఉంటే కనుక ఈ రెండిట్లో ఏది నెంబర్ 1? ఈ రెండిట్లో ఏదో నెంబర్ 1? ఆజ్ఞలు 2 అయిపోయినాయి కదా, 10 ఆజ్ఞలలో 2 అయిపోయినాయి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది నెంబర్ 1 అంటే కనుక డౌట్ లేదు అసలుకి. నెంబర్ 1 దేవుడే. దేవుడు అనే కాన్సెప్ట్కి వచ్చినప్పుడు నీ తల్లిని తండ్రిని ఇంకేం లేదు, సెకండ్ ప్రయారిటీ అయిపోయింది అది. మీకు అర్థమవుతుందండి మీనింగ్? అవసరమైతే సెకండ్ ప్రయారిటీ అయిపోయింది. ఇప్పుడు 2వ స్థానంకి వచ్చేసి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలన్నది. అందుకే 10 ఆజ్ఞలు, మొదటి 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి, ఆ మిగిలిన 6 ఆజ్ఞలు మనుషులకి పొరుగు వారికి సంబంధించినవి. ఈ రెండిట్లో ఏది నెంబర్ 1 అంటే కనుక నిస్సందేహంగా 14:26 ప్రకారము యేసు ప్రభుని ప్రేమించడమే నెంబర్ 1. రెండోది మనుషులను ప్రేమించాలి. కొన్నిసార్లు రివర్స్. ప్రత్యక్ష గుడారము యాజ్ఞ తర్వాత ప్రత్యక్ష గుడారము ఎలా ఉంది ఏంటి ఆ విషయాలన్నీ మోషేతో దేవుడు మాట్లాడతాడు. ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుని మహిమ ఉంది అని చెప్పాడు.